ఈరోజు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరపున మరి ఈరోజు బాలనగర్ సీఎంని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పర్మిట్ రూమ్ల గురించి. గత 2 సంవత్సరాల నుండి కరోనా కానుండి మా బార్లు నష్టాలు వస్తున్నాయి. తర్వాత మాకు అనుకూలంగా జీవో రాలేదు. గత ప్రభుత్వం జీవో ఇంప్లిమెంట్ చేసింది, అయినా కూడా మా బార్లు నడవలేకపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ కరోనా, తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే అది పోయిన తర్వాత పర్మిట్ రూమ్ ఒకటి. పర్మిట్ రూమ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఒకటి. దాంట్లో ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, తినుబండారాలు ఉండొద్దు, కూర్చోబెట్టి తాగేది ఏదో సెల్ఫ్ గరీబుల గురించి పెట్టింది జీవో అది అప్పట్లో. ఇప్పుడు ఈ పర్మిట్ రూమ్లు ఏంటంటే విచ్చలవిడిగా 1000, 100 కాదు, 500, 1000, 1500, 2000 అర్ధ ఎకరా వరకు పోయింది. దీనివల్ల మాకు హైదరాబాద్లో ఉన్న బార్ల లైసెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి. జిల్లాల దాబాలు ఎక్కువైపోయినాయి. దాబాలలో పోయేసి ఎక్కడ బెల్ షాపులలో కూడా సిట్టింగ్లు పెట్టేసి హైదరాబాద్. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే అధికారులు కానీ గవర్నమెంట్ కానీ రెవెన్యూ పోతుంది అని ఇబ్బంది పెడతారు. రెవెన్యూ ఎక్కడ పోతుంది? తాగేటోళ్ళు ఉండాలి, తాగేటోళ్ళ జేబులో డబ్బులు ఉండాలన్నట్టుగా పరిస్థితి. మేము కూడా వ్యాపారం చేస్తున్నాం, అమ్ముడు పోతే మనం ఇయనిక రెడీగా ఉన్నాం. మన బీర్ షార్టేజ్ అయితే ఉన్న కాడిగా అమ్ముకున్నాం, గవర్నమెంట్ ప్రాబ్లం కాబట్టి. ఇప్పుడు కూడా మళ్ళీ రేటు పెరిగింది, 30 రూపాయలు పెరిగింది. వైన్ షాప్లలో రేటు తక్కువ కాబట్టి అక్కడ పోతే మా బార్లలో ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి కూడా ఈ బాలనగర్ సర్కిల్లో, స్టేట్ మొత్తంలో కాదు, బాలనగర్ సర్కిల్లో ఉన్న బార్లు 13 బార్లు ఇక్కడ నుండి షిఫ్ట్ చేసిరు. అమ్ముకున్నాం, చేతగాక నడవలేక ఇబ్బందులు పడి నడవక 40 మందికి జీవనోపాధి ఇచ్చిన వాళ్ళం మేము. 30 ఏళ్ళ నుండి ఈ సర్వీస్లో ఉన్నాం. ఇవాళ మా పరిస్థితి ఏంది? గత ప్రభుత్వం కొన్ని చేసింది, ఈ ప్రభుత్వం ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు జూపల్లి కృష్ణారావు గారికి కూడా కలవడం జరిగింది. కమిషనర్ కలిసిన సార్ ఈ యొక్క జీవో ఉంది, కొత్త జీవో కాదు. ఇక అన్ని జిల్లాల్లో 10 గంటల వరకు టైమింగ్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ 11 గంటల వరకు వైన్ షాప్ టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ అన్నా చేయండి. ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. సరే 10/10 ఒక జీవో ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ దృష్టి. ఎక్సైజ్ అధికారులు ఏంటంటే ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు వెనుకపోతున్నారు అంటే మేము లైసెన్స్లో కాదమ్మా, గవర్నమెంట్కు వైన్ షాప్ బార్ 2 కండ్ల లాంటివి అని చెప్తున్నాం. మేము రెవెన్యూ ఇస్తలేమా? ఈ బెల్ షాప్ అంటే వైన్ షాప్ బంద్ కాగానే ఈ గ్రేటర్ హైదరాబాద్ గల్లీకి బెల్ షాపులు ఉన్నాయి. వాళ్ళు 24 గంటలు అమ్ముకోవచ్చు. మా దగ్గర ఎవరు వస్తారు? మా దగ్గర ఉంటున్న రేటు 10 రూపాయలు. మా మెయింటెనెన్స్ వేరు, రెంట్లు వేరు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈరోజు ఏంటంటే బార్లు అమ్ముకునే మాకు బాధ అనిపిస్తుంది. మేము ఇన్నేళ్ళ నుండి ఇప్పుడు బార్లు అమ్ముకొని పరిస్థితి షిఫ్టింగ్. ఇదే స్టేషన్ పరిధిలో 15 బార్లు అమ్ముకున్నారు. ఇవాళ ఇక్కడ అమ్ముతున్నాడు. దీంట్లో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు సహకరించడానికే మేము అమ్ముకుంటున్నాం. అలసిపోయి ఈ నుండి పోతే శేర్లింగంపల్లి పోతుంది. శేర్లింగంపల్లి సిఐ గారు అక్కడ డిపార్ట్మెంట్ ఏంటంటే దారుణం. ఈ షిఫ్టింగ్ కూడా 16 లక్షల రూపాయలు మేము పెనాల్టీ ఉట్టిగా ఏం షిఫ్టింగ్ చేసలేదు. దానికి అధికారం ఉంది. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కు బాగా సతాయిస్తుంది. ఎందుకు సతాయిస్తారు మమ్మల్ని? సిఐలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పై అధికారుల దగ్గర పోతే కింద అధికారులకు అన్ని రూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు చెప్పుకోండి అని చెప్తున్నాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? కమిషనర్లు ఇప్పటికి 3-4 అయినరు. ప్రతిసారి పోయి చెప్తున్నాం మా బాధ కమిషనర్కి. మొన్న కూడా జూపల్లి గారికి ఇది రిజిస్టర్డ్ డీడీ కంపల్సరీ కావాలంటున్నారు. రిజిస్టర్డ్ డీడీ ఓనర్లు మాకు ఇవ్వట్లేదు. దానికి స్టాంప్ డ్యూటీ అంటున్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్ మాకు. ఇప్పుడు కూడా వ్యవస్థ, ఇప్పుడు కూడా సీజన్, మొన్న బీర్ రేటు పెరిగింది. మేము ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? లైసెన్స్ ఫీజు కట్టని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంత ప్రాబ్లమా? ఎవరిని అడగాలి? దీనికంటే పట్టింపు లేదా? అంటే మా మంచితనమా? ఈరోజు బార్ అసోసియేషన్ అంటే చిల్లరగా చూస్తున్నారా? ఒక వ్యవస్థ కదా మేము నడిపేది. అందుగురించి ప్రభుత్వానికి ఈ రోజు నుండి స్టార్ట్ చేసినాం. గతం నుండి ప్రతి సిఐకి, ప్రతి డీసీకి, ప్రతి ఏసీకి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా. ఒక చెల్లడం లేదు. కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఎందుకు మమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారు? ఇదే కాకపోతే ఈరోజు మేము ఏంటంటే స్టేట్ అసోసియేషన్ తరఫున ఈరోజు మా ఏరియాలో మా బిజినెస్ 5-6 బార్లు ఒక దగ్గర ఉంటే వైన్ షాపులకి ఇక్కడ ఉన్న సిఐ ఇక్కడ నుండి అక్కడ ఎంక్వైరీ చేయండి. మా తప్పు కాదు. పక్కపక్కలు ఎందుకు పెట్టిస్తున్నాడు? ఎందుకు ఈ లాలుచి పని చేస్తున్నారు? మాకు అడిగే హక్కులు మాకు లేదా? పై అధికారులే చెప్తారు. ఈ సిఐలు ఎందుకు ఇంత దిగజారిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఈ బార్లన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎంక్వైరీ చేయండి. ఎంత రెవెన్యూ కాకుండా లాలుచి పని చేస్తున్నారు. మాకు అడిగే హక్కులు మాకు లేదా? పై అధికారులే చెప్తారు. ఈ సిఐలు ఎందుకు ఇంత దిగజారిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఈ బార్లన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎంక్వైరీ చేయండి. ఎంత రెవెన్యూ కాకుండా అనధికారికంగా
ఎన్ని నడుస్తున్నాయో మాకు తెలుసు. లాస్ట్కి ఇదే కాదు, ఈ రోజుతోన మా సమస్య మీద పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మా కమిషనర్ ఆఫీస్గా స్టేట్ మొత్తం వచ్చి ముట్టడి చేస్తాం. మా ఈ పరిష్కారం కాకపోతే దయచేసి మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మనం కలిస్తే మళ్ళీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టారు, సమస్యల మీద వివరించినాం. ఈసారి కూడా మాకు మీటింగ్ పెడుతున్నారు. దయచేసి తొందరలో, మాకు ఇప్పుడు వచ్చే సీజన్, ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాం. నెక్స్ట్ మళ్ళీ మార్చి 20 తారీఖున లైసెన్స్ ఫీజు కట్టేది ఉంది. ఇప్పుడే గత నెల లైసెన్స్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఏమంటే ఇంట్రెస్ట్లు అంటారు, డిపార్ట్మెంట్ రూల్ అంటారు. మరి మా రూల్ ఎక్కడ పోతుంది? లేట్ అయితే వడ్డీ వేస్తా అంటున్నారు. ఈ వడ్డీ ఎక్కడ పోతుంది? మరి మేము ఇప్పుడు ఈ పరిస్థితి దిగజారడానికి మేము వ్యాపారం చేయకుండా ఉరేసుకొని తీసుకురావాలా? ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది? గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ వ్యవస్థ వేరుంటుండే. ఇక్కడ తెలంగాణలో బ్రతుకుదేరు గురించి వ్యాపారం చేస్తుంటే ఈ కక్ష సాధింప మా మీద. మాకు కూడా ప్రభుత్వం మాకు ఏదన్నా నిర్ణయం చేయండి, ఈ వ్యాపారం బంద్ చేసుకుంటాం. బార్లే వద్దనుకొని వైన్ షాపులకే ఎంకరేజ్ చేయండి. మరి మేము బార్ల వ్యవస్థ 40 మందికి జీవనోపాధి ఇస్తాం, మేము బ్రతుకుతున్నాం. అది కళ్ళకు కనబడతలేదా? ట్రేడ్ లైసెన్స్, ఈ పర్మిట్ రూమ్లకు, వైన్ షాపులలో విచ్చలవిడిగా ఇస్తున్నారు. మాకు అన్ని లైసెన్సులు ఉన్నాయి కదా, విచ్చలవిడిగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది? బార్లలో వచ్చి, రెస్టారెంట్లో వచ్చి చెక్ చేస్తున్నారు. అడ్డ మీద రోడ్డు మీద దుమ్ము పడుతుంటే ఎందుకు నిద్రపోతుందని మేము ఈ మీడియా ముందర తెలియజేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులకు, మరి అందరూ కూడా ప్రెస్ మీడియాకు ఇదొక్క మా యొక్క బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, మా యొక్క సమస్య తొందరలో తీరాలని మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మా బాధలను అర్థం చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైనా సమస్య వస్తే అందరికీ చేస్తున్నారు కాబట్టి మాది కూడా ఒక బార్ వ్యవస్థ, రెవెన్యూ ఇచ్చే వ్యవస్థ. ఒక్కసారి ఆలోచించండి. కింది ఏంటంటే డిపార్ట్మెంట్ రెవెన్యూ లాస్ అవుతుంది, రెవెన్యూ లాస్ తప్పుతో పట్టిస్తుంది. అది తప్పు. ఎందుకు పోతుంది సార్? రెవెన్యూ ఎందుకు పోతుంది? రెవెన్యూ కాదు, వీళ్ళకి పోతుంది రెవెన్యూ అని ఓపెన్గా చెప్తున్నాను నేను. డిపార్ట్మెంట్కి రెవెన్యూ పోతుందని అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. ఎంక్వైరీ చేయండి. తాగేటోడు ఉంటేనే మేము వ్యాపారం చేయగలుగుతాం, తాగేటోని జేబులో డబ్బులు ఉంటేనే ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ సమస్య మీద పరిష్కరించకపోతే మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. అంటే మేము మాట్లాడితే అధికారులు వచ్చేసి కేసులు చేస్తారు. ఏం కేసులు చేస్తారు? చేయండి. ఎంత షవరింగ్ వస్తుంది మాకు? ఇంత దారుణమా? ఒక బార్ యజమాని అంటే హోంగార్డ్ కానుంటి, కానిస్టేబుల్ కానుంటి వ్యవస్థ వాల్యూ లేకుండా పోతుంది. ఇది ఎవరు దీన్ని పరిష్కరించేది? దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్కు మరి కోరుకుంటున్నాం, మీరు ఏది పెట్టినా, రేట్లు పెంచినా, లైసెన్స్ ఫీజు పెట్టినా మేము ఈ వ్యవస్థను ముందుకు నడపడానికి రెడీగా ఉన్నాం. లైసెన్స్ ఫీజు పెంచినా కూడా తట్టుకుంటున్నాం. ఎన్ని బాధలు పెట్టినా మా బాధలు కూడా అప్పులు తీసుకొచ్చి ఇంత బాధ పెట్టి రెవెన్యూ కడుతున్నాం. ఒక్కసారి మా గురించి ఆలోచించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.